క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఫిబ్రవరి నెల 8వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానమును కలగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఏమి జరిగినా, ఎవరేమనుకున్నా నిమ్మలంగా నిబ్బరంగా సమాధానంగా ఉండేవాడెవడో తెలుసా? ఏమాత్రము భయపడకుండా, కలవరము చెందకుండా, ప్రశాంతంగా, ఎవరి గురించి ఆలోచించకుండా దేవుని మీద మనసు నిలుపుకొని జీవించేవాడెవడో తెలుసా? డబ్బున్నవాడు కాదు, పేరు ప్రతిష్టలు ఉన్నవాడు కాదు, చుట్టూ జనమున్నవాడు కాడు. ఎవడైతే నీతి నియమాలను అనుసరించి నడుచుకుంటాడో వానికి మించిన సమాధానం, వాడికి మించిన నిమ్మలం, వాడికి మించిన నిబ్బరం ఈ లోకంలో ఎవ్వరికీ ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు, చాలామంది నీతి తప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ తమ మీదికి నింద వస్తుందోనని, ఎక్కడ తమను చెడ్డగా అనుకుంటారోనని, ఎక్కడ ఆ నేరము తన మీద మోపుతారోనని వెంటనే ఆదాము హవ్వ మీదికి నెట్టినట్టుగా, హవ్వ సర్పము మీదికి నెట్టినట్లుగా ఒకరి మీదికి ఒకరు నిందలు మోపుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ అబద్ధాలాడుతూ ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిగా మాట్లాడు, నిజాయితీగా ఉండు, ఉన్నది ఉన్నట్లు ఒప్పుకో. ఒకవేళ తప్పు నీదే అయినా ఆ తప్పులో నీకు భాగమున్నా, ఒకవేళ పొరపాటులో నీకు భాగమున్నా, ఆ పాపములో నీకు భాగమున్నా, నిజాయితీగా ఒప్పుకునే దమ్ము నీవు కలిగి ఉన్నప్పుడు నీ మనస్సు సమాధానముతో, నిమ్మలముతో, నిబ్బరముతో ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలలో డబ్బున్నా, చుట్టూ మనుషులున్నా, సంపద ఉన్నా కొన్నిసార్లు సమాధానం ఉండదు, కొన్నిసార్లు నిమ్మలం ఉండదు, నిబ్బరం ఉండదు. ఏదో వెలితి మన హృదయాన్ని తొలిచివేస్తుంది. దానికి కారణం మన మాటలో, మన చూపులో, మన క్రియల్లో నీతి లేకపోవటం. కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీతిగా జీవించండి. నీతి నియమాలను తప్పి ప్రవర్తించవద్దు. ముఖ్యంగా క్రైస్తవులమైన మనం 10 మంది మనల్ని చెడ్డగా అనుకున్నా పర్లేదు, 10 మంది మనకు దూరం అయిపోయినా పర్లేదు, 10 మంది మన మీద నిందలు మోపి చెడ్డ మాటలెల్లా మాట్లాడినా పర్వాలేదు, నీతిని విడవకు. ఆ నీతి నిన్ను సమాధానముతో, నిమ్మలముతో, నిబ్బరముతో నింపుతుంది. ప్రార్థన చేసుకుందాం. నీతి కలిగిన దేవా, సమాధానకర్తవైన తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము నీతిగా జీవించినట్లయితే మా చూపులోను, మా మాటలోను, మా తలంపుల్లోను, మా క్రియలలోను నీతి నియమాలను కలిగి జీవించినట్లయితే ఆ నీతి మాకు సమాధానమును, ఆ నీతి మాకు నిమ్మలమును, నిబ్బరమును కలిగిస్తుందని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే తండ్రి, కొన్నిసార్లు ఏదో వేదన, ఏదో భయం, ఏదో వెలితి, ఏదో అసమాధానం, నిద్ర పట్టని రాత్రుల్లో నెమ్మది లేని ఆలోచనలు ఎన్నో కలిగి జీవిస్తున్నాం. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒకవేళ మాలో నీతి లేకపోవటం వల్లనేమో మా మాటలో, మా క్రియల్లో, మా చూపుల్లో నీతి తప్పి బ్రతుకుచున్నామేమో. పరిశీలించుకున్నట్లుగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న మేమందరం కూడా ఇక నుండి నీతి నియమములను అనుసరించి సమాధానముగా, నిమ్మలముగా, నిబ్బరముగా ఉండునట్లు సహాయం చేయమని, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.